సాధనలో విద్యార్థి జేఏసీ ఎన్నో కష్ట నష్టాల కోర్చి తమ వంతు కృషి చేసిన స్టూడెంట్ జేఏసీ కాంగ్రెస్ పార్టీలో చేరడం శుభ పరిణామం అన్నారు మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి. సుల్తానాబాద్ మండల కేంద్రంలోని వార్డు సభ్యుడు దున్నపోతుల రాజయ్య నివాసంలో విద్యార్థి జేఏసీ 50 మంది గీట్ల సమక్షంలో పార్టీలో చేరారు. మరికొందరు మహిళలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. జేఏసీ విద్యార్థి నాయకత్వం అంతా కూడా వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అనేకమైనటువంటి కష్ట నష్టాలు కోర్చుకొని తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి తమ వంతు కృషి చేసినటువంటి విద్యార్థి నాయకులు, జేఏసీ నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా శుభ పరిణామం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు సామాజిక న్యాయానికి ఎంత విలువ ఇస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. పిసిసి అధ్యక్షులుగా పున్నాలక్ష్మి గారిని, ప్రచార కమిటీ అధ్యక్షులుగా దామోదర్ రాజనరసింహ గారిని నియమించడమే దీనికి తార్కాణం. రానున్న రోజుల్లోపట తెలంగాణ ప్రాంత ప్రజలు ఏ ఉద్దేశం కొద్దైతే తెలంగాణ కావాలని కోరుకున్నారో వారి ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడానికి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలు కూడా కృషి చేస్తున్నటువంటి మాటనే మనం ఇస్తున్నాం. ఇటీవల ఒక పార్టీ నాయకుడు వాళ్ళ పార్టీ తనున్నటువంటి పార్టీ ఓడిపోతున్నటువంటి ఒక అభిప్రాయంతో, పదవీ వ్యామోహంతో, పదవీ కాంక్షతోటి 2 పార్టీల లోపల అటోకాలు ఇటోకాలు పెట్టాడు. కానీ ఆ పార్టీ లోపల వచ్చినటువంటి వ్యతిరేకత వల్ల, ప్రజల లోపల వచ్చినటువంటి వ్యతిరేకత వల్ల, తన పార్టీ కార్యకర్తల లోపల వచ్చినటువంటి వ్యతిరేకత వల్ల వెనుకడుగు వేసినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ప్రజలందరికీ కూడా తెలుసు. తనే స్వయంగా ప్రకటించుకున్నాడు, నేను పార్టీ మారుతున్నాను. ఆఖరికి ఎవరి విద్వేషం అంటే పత్రికా విలేకరుల విద్వేష పారేశం. ఇది అన్యాయం, అక్రమం ఇది. కానీ వాస్తవంగా ఏంటంటే జరిగిన పరిణామాలు ఏవైతున్నాయో ప్రజలు చాలా నిశ్చితంగా వాళ్ళు గమనిస్తున్నారు. ఈ రాజకీయ వ్యభిచారాన్ని ప్రజలంతా కూడా ఎండగట్టడానికి రానున్న ఎన్నికల్లో సిద్ధంగా ఉందన్నటువంటి మాట కూడా ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. ఇంకో ఉద్యమ రాజకీయ పార్టీ అని చెప్పుకున్నటువంటి గొప్ప పార్టీ మండలాలకు కొనే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ఇదే నియోజకవర్గంలో పట శ్రీరాముల మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలందరినీ కూడా ఆ పార్టీ కొనేసిందన్నటువంటి, హోల్సేల్గా కొనేసిందన్నటువంటి మాటని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం. మరి ఇలాంటి రాజకీయ పరిస్థితుల్లో పట రాజకీయ అనౌచితానికి పాడుతున్నటువంటి రాజకీయ పక్షాలను ప్రజలంతా కూడా నిశ్చితంగా గమనిస్తున్నారు. ఇవాళ వారికి వచ్చే ఎన్నికల్లో పట తగిన గుణపాఠం చెప్పడానికి ముందుకు వస్తున్నటువంటి మాట కూడా ఈ సందర్భంలో మనం చేస్తూ, విద్యార్థి జేఏసీ నేతలు గీట్ల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు సుల్తానాబాద్ విద్యార్థి జేఏసీ కమిటీకి సంబంధించిన వారు కాదన్నారు. ఈ వార్తను స్టూడెంట్ జేఏసీ నేత సూరజ్ శ్యామ్ తీవ్రంగా ఖండించారు. విద్యార్థి జేఏసీలో మధుకర్, చంటి 2 వ్యక్తులు మాత్రమే కాంగ్రెస్ లో చేరారని, మిగతా విద్యార్థులు జేఏసీతో సంబంధం లేదన్నారు. మరి ఏ పార్టీకి సంబంధించిన తొత్తు జేఏసీ కాదు. అదేవిధంగా ఈరోజు సుల్తానాబాద్ మండలంలో మరి కొన్ని పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి ముకుందరెడ్డి గారి ఆధ్వర్యంలో విద్యార్థి జేఏసీ నాయకులు ఈరోజు పార్టీలో చేరారని చెప్పి మరి చెప్పడాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. మరి ఆల్రెడీ 1-2 నాయకులు వాళ్ళ ఫాదర్లు కూడా గత సీనియర్ కాంగ్రెస్ నాయకులు వాళ్ళు మొదటి నుంచి వాళ్ళకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలని చెప్పి అనుకున్నారు. కొన్ని రోజులు 2009 సంవత్సరం నుంచి కొన్నిసార్లు పాల్గొనడం జరిగింది. దానికి పార్టీకి సంబంధం లేదు. ఆల్రెడీ వాళ్ళు కాంగ్రెస్ నాయకులు వీళ్ళు కాంగ్రెస్లో చేరడం అంటే ఇది విచిత్రమైన పరిస్థితి. దీన్ని విద్యార్థి జేఏసీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మరి మా విద్యార్థులందరం కూడా మేము ఒక దాడిపైన ఉంటాం, విద్యార్థుల సమస్యలపై పోరాడతాం. మేము ఏ పార్టీలో చేరాలని చెప్పి మేము ఇంతవరకు డిసైడ్ చేసుకోలేదు. మరి ఈ రోజు చేరిన విద్యార్థులు ఇంతవరకు అయితే మరి విద్యార్థులు మా జేఏసీలో కలిసి పనిచేసింది ఇంతవరకు మేము చూడలేదు. మరి వాళ్ళనైతే ఇంటర్మీడియట్ పరీక్ష రాసిన పిల్లల్ని పోయి చేయించుకొని ఈరోజు సుల్తానాబాద్ మండలం చెందిన విద్యార్థి నాయకులు పార్టీలో చేరాలని చెప్పి చెప్పుకోవడాన్ని మేము ఖండిస్తాం. సుల్తానాబాద్లోని మార్కండేయ కాలనీ, అశోక్ నగర్ 3 వార్డులను సుల్తానాబాద్లో మోడల్ కాలనీగా తీర్చిదిద్దానన్నారు సర్పంచ్ అన్నయ్య గౌడ్. మార్కండేయ కాలనీలోని ఈజీఎస్ ద్వారా 40 లక్షల రూపాయల నిధులతో పనులు ప్రారంభించారు.
నిరుపేదలందరికీ ఇళ్ల పట్టాలు కల్పిస్తామన్నారు. పదిహేనవ వార్డు, 14వ వార్డు, 16వ వార్డు అనుసంధానంతో ఉన్నటువంటి ఈ కాలనీలు చాలా ఈ గ్రామంలో ఉండబడినటువంటి చాలా అతి పేదవాళ్ళు, అతి గరీబ్తనంతో జీవనోపాధి ఎల్లదీస్తున్నటువంటి పేదలు ఉన్నటువంటి ప్రాంతాన్ని సస్యశ్యామలంగా మార్చడానికై ఈ గ్రామాన్ని ఒక మోడల్ కాలనీగా మరి ఇక్కడ ఉండబడినటువంటి ఈ 3 వార్డులను తలమానికంగా ఈ యొక్క సుల్తానాబాద్ గ్రామంలో మోడల్ కాలనీగా మార్చుటకు మరి ఏర్పాట్లు ముమ్మరం చేయడమైనది. పనులు చేపట్టుటకు మరి దాదాపుగా 35-40 లక్షల రూపాయలతోని మరి పనికాహార పథకం మొదలుపెట్టడం జరిగింది. గ్రామ పంచాయతీ పక్షంగా గుర్తించి మరి నిరుపేదలందరికీ శాశ్వతమైనటువంటి ఇళ్ల నిర్మాణం చేపట్టే విధంగా శాశ్వతమైనటువంటి పట్టా మరి భూమి వారికి కల్పించి ఇక్కడ ఉండేవాడే అటువంటి వారి అందరి మోకాల్లో నవ్వు చూసే విధంగా ఈ అభివృద్ధి చేసి చూపిస్తామని. సుల్తానాబాద్ మండల కేంద్రంలోని గుడిమిట్టపల్లి యాదవ కమ్యూనిటీ గ్రామ దేవత పోచమ్మ తల్లి బోనాల పండుగను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. సుల్తానాబాద్ పట్టణంలోని గుడిబెట్టపల్లె యాదవ సోదరులంతా ఎంతో వైభవపేతంగా బోనాల పండుగ నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో కూడా వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ వారికి రానున్న రోజుల్లో వారి కుటుంబాలందరికీ కూడా అన్ని వైభవపేతమైనటువంటి సౌభాగ్యవంతమైనటువంటి జీవితాన్ని భగవంతుడు ప్రసాదించాలని నేను కోరుకుంటున్నాను. ఓటు హక్కు వినియోగించుకోవాలని గొప్పలు చెప్తున్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం వెనుకంజలో ఉందన్నారు స్టూడెంట్ జేఏసీ నేత సంపత్. సుల్తానాబాద్లో ఓటరు అవగాహనపై అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో డ్యూటీ వేశారు. కానీ 2-3 గంటలైనా తాళం తీయలేదు. కనీస సౌకర్యాలు కల్పించడం లేదని అసహనం వ్యక్తం చేశారు అంగన్వాడీ కార్యకర్తలు.
ఎవరి పిఎస్ నెంబర్లో వాళ్ళని కూర్చోవడం, వచ్చిన వాళ్ళకి దీని గురించి తెలియజేయడం జరుగుతుంది. అవగాహన చదివి వాళ్ళ సిగ్నేచర్ తీసుకోవడము, వచ్చిన వాళ్ళతోటి చెప్పడం. జూనియర్ గారు మాకు డ్యూటీ చేసిండ్రు. ఇక్కడ వచ్చేసరికి ఎలాంటి కూడా సౌకర్యం లేదు. మేము ఇక్కడ కింద కూర్చొని రాస్తున్నాము. ఎన్ని గంటలకు వచ్చింది? మేము పొద్దున 10 గంటలకు జీపీలోకి వెళ్ళినాము. అక్కడ నుంచి మళ్ళీ ఎక్కడ వాళ్ళకి అక్కడ వెళ్ళాలంటే ఇక్కడికి వచ్చేసినాము. వచ్చేసరికి ఇక్కడ ఏం లేదు, మాకు ఇక్కడ కూర్చొని తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా వస్తే అంటే మీరు ఉన్నతాధికారులు చెప్తే ఏమన్నారు వాళ్ళు? ఇన్ఫర్మేషన్ అంటే మాకు ఇక్కడ పంపించేసారంటే చెప్తే వస్తాము. హాఫ్ అన్ అవర్ ఆగండి. హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఇప్పటికి. ఓటర్ అవగాహన సదస్సు కార్యక్రమం ఈరోజు ఎవరి పిఎస్లో వాళ్ళు కూర్చోమని చెప్పిండ్రు. అయితే ఇక్కడికి వస్తే ఇక్కడ సౌకర్యం ఏం లేదు, చైర్స్ లేవు, ఏం లేవు, వాటర్ కూడా లేదు, తాళాలు ఉన్నాయి. ఇక్కడ కూర్చున్నాం గద్దెల మీద. అంగన్వాడీ టీచర్లను నిర్వహించడం జరిగింది. దాంతోపాటు మరి ఈ ఓటర్ అవగాహన సదస్సు అని చెప్పి వారికి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మరి స్థలంలో డ్యూటీ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడికి వస్తే మాత్రం అంగన్వాడీ టీచర్లకు ఎలాంటి సౌకర్యాలు, చైర్స్ కానీ, ఒక గది కానీ, మరియు మంచినీటి సౌకర్యం కానీ, మరియు రూమ్లన్నిటికీ తాళాలేసి ఈ విధంగా మరి బయట కూర్చోవడం జరిగింది. మరి అధికారులు వీరికే ఈ విధంగా చేస్తే మరి ఓటర్లకు మరి ఏ విధంగా మరి సద్వినియోగం చేసుకోమంటారో మరి అని చెప్పి నేను అధికారులను ప్రశ్నిస్తున్నా. ఒకటే ఓటర్ అంటే అవగాహన సదస్సు అంటే మీరు ముఖ్యంగా పట్టుదలతో ఏంటంటే అధికారులు మంచి ఏదైనా స్థలాన్ని కానీ లేకుంటే అన్ని ఏర్పాట్లున్న భవనం కానీ వీరు కేటాయించి ఓటర్ గురించి ప్రాముఖ్యత నిర్వహించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Yeah.